ఈ పాటలో నాకు బ్యాక్‌గ్రౌండ్స్ చాలా ఇష్టం. అరేంజ్‌మెంట్ ఎంత బావుంటుందో. హౌ స్వీట్ ది అరేంజ్‌మెంట్. సరే, పల్లవి, చరణం, బాణీలు అవి అమోఘమే. అవి చిన్న చిన్నగా ఉంటాయి. చిన్న చిన్న ఫ్రేజెస్. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి. అరే! అప్పుడే అయిపోయిందా పల్లవి, అనుపల్లవి, చరణం అనిపిస్తుంది. బట్ మ్యూజిక్ ఎక్స్‌టెన్సివ్‌గా ఎంత ఎలాబొరేట్ అరేంజ్‌మెంట్ చేశారో అబ్బా! చాలా బాగా అనిపిస్తుంది. అందుకని ఈ వీడియో మొదట్లో కూడా నేను రెండో సంగీతంలో ఉన్నటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో అది మాత్రమే వాయించి చరణం దగ్గరికి వచ్చేప్పటికి ఆపేశాను. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే, మళ్ళీ మర్చిపోతానేమో ముందే మా వాళ్ళు చెప్పమంటూ ఉంటారు. అదేంటి అంటే జాయిన్ అవ్వడం ఎలాగా మా ఛానల్లో అని అడుగుతున్నారు. అదిగో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ ఇక్కడ పక్కనే జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో ఉంటుంది, పూర్తిగా చూడండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. అయితే ఇక్కడ క్లుప్తంగా చెప్పేస్తున్నాను, అక్కడికన్నా కూడా ఇంకా క్లుప్తంగా. ఏంటి అంటే మీరు జాయిన్ అవ్వడం వల్ల ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, అంటే సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే నేను రూపొందించినటువంటి కోర్సులు అప్లోడ్ చేసి పెట్టేశాం. ఫస్ట్ ఏమో బిగినర్స్ కోసం కీబోర్డ్ కోర్సు, మొన్న జూన్ 2025కు పూర్తయినటువంటిది. రెండవ కోర్సు ఫ్లూట్ కోర్సు, అది బిగినర్స్, ఇంటర్మీడియట్ లెర్నర్స్, ఇంకా అడ్వాన్స్ లెర్నర్స్ కూడా ముగ్గురికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ మాసం జూలై 5 నుంచి కొత్తగా 3వ కోర్సు మొదలుపెట్టాం. వెస్టర్న్ థియరీ మ్యూజిక్, అంటే వెస్టర్న్ మ్యూజిక్లో థియరీ కోర్స్ అన్నమాట. దీని తర్వాత గిటార్ కోర్స్ ఉండబోతోంది. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ కోర్స్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను, మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండో భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఇది ఖచ్చితంగా 3వ భాగానికి వెళ్ళబోతోంది. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఏంటంటే పల్లవి మాత్రమే చెప్పాను. పల్లవి అనుపల్లవి 2 సార్లు మొత్తం అంతా రిపీట్ అవుతాయి. అక్కడ దాకా చెప్పి ఆపేశాను. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రెండో సంగీతం చూడడం మొదలు పెడదాం. ఎవరైనా ఫస్ట్ భాగం చూడకపోతే అది చూసి ఇక్కడ రండి, లేదంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కొన్ని కనెక్షన్స్, లంకెలు, లింక్స్ అర్థం కావు. సో అది చూసి ఇక్కడికి రండి. సో ఇక్కడ షహనా బిట్ మొదలవుతుంది రెండో సంగీతంలో. గ ప ప ప ప ద ద ద ప ప గ గ గ గ గ మ మ గ గ స స స స స రి రి స ద ద ప ద స ప ద స ప ద స ప ద స ప ద స. ఇది మొత్తంగా షహనా బిట్. ఒక 5 సార్లు అది అయిందా. ఇక్కడి నుంచి స్ట్రింగ్స్ ఎంత గొప్పగా ఉంటుందో. కార్డ్స్ కూడా వస్తాయి, కార్డ్స్ చివరిలో చెప్తాను. స్ట్రింగ్స్ సా ని స ని ప గ ప గ స ని స గ ప స ని స ని ప గ ప గ స ని స గ ప ని. ఇక్కడి నుంచి పాడడం చాలా కష్టం, ఎందుకంటే దావన్ దాటు ఈ క్రోమాటిక్స్ చాలా మటుకు యూజ్ అవుతుంటాయి. అలాగే మాటు కూడా వస్తుంది. సో వాయిస్తూ పాడతాను, నెమ్మదిగానే పాడతాను కాబట్టి మీకు సబ్ టైటిల్స్ లాగా స్వరాలు డిస్ప్లే అవుతుంటాయి స్క్రీన్ మీద. పైన సిసి అని ఉంటుంది కదా, అది ప్రెస్ చేసుకుంటే నేను మాట్లాడేది స్వరాలు అన్నీ కూడా మీకు సబ్ టైటిల్స్ లాగా వచ్చేస్తుంటాయి. సో ఇది జీ షార్ప్ మేజర్ 7th కార్డ్ అనమాట. ఇక్కడ
నీ ద ద ద గ రి గ ద ద ద ద నీ ద ద ద ద గ రి గ ద ద ద ద మ నీ ద ద గ మ మ ద మ రి స రి ద రి స ని స రి స ని ద ర మ గ రి స ని స. దాంతో పాటుగా నెమ్మదిగానే పాడాను కదా. ఇప్పుడు విడిగా స్వరాలు చెప్తాను, చూసుకోండి. ముందు అది ఎలాగో పాడేశాను, అది అయిపోయింది. ఇక్కడి నుంచి ఇప్పుడు పాడేశాను కాబట్టి స్వరాలు నెమ్మదిగా చెప్పేస్తాను, చక్కగా రాసేసుకోండి. నీ ద ద ద ద గ రి గ ద ద ద. ఈ ద ద ద అన్నప్పుడే దావన్ దాటు అనమాట. శర దాటు దావన్ దాటు, ఇది మళ్ళీ వస్తుంది. తర్వాత దమ మాటు అనమాట. ఇది చూడండి, మాటు గమనించాలి. నీ ద ద గ. తర్వాత మా గ మా ద, మళ్ళీ మాటుయే. ఇక్కడ దాకా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆ రెండు కార్డ్స్ మీద బేస్ అయినటువంటి ఫ్రేజ్ ఇది. ఇక్కడి నుంచి మళ్ళీ మేజర్ స్కేల్కి వచ్చేసారు. వచ్చేసినా కానీ మళ్ళీ మధ్యలో ఇక్కడ దావన్ దాటు టచ్ చేశారు. చెప్తాను మీకు చివరిలో కార్డు చెప్పినప్పుడు చెప్తాను అదంతా. సో మళ్ళీ సా. ఈ మధ్యలో ఏమైందంటే రిలేటివ్ మైనర్కి వెళ్తారు, ఎఫ్ మైనర్. అలాగే సి మేజర్ కార్డు కూడా వస్తుంది. దానివల్లే ఆ క్రోమాటిక్స్ మాటు రావడం ఇదంతా కూడా జరుగుతుంది. చివరిలో చెప్తాను కార్డ్స్. సో ఎక్కడ దాకా వచ్చాం? ఎస్, ఈ సా మీద ఎప్పుడైతే స్ట్రింగ్స్ బిట్ ల్యాండ్ అయిందో దీనికి బేస్ నోట్స్ కూడా చెప్పాలి. సా పద ని సా పద స ని ద ద ద ని రి స గ స. ఇవి బేస్ నోట్స్. దీని తర్వాత చెప్పాను కదా ఫ్లూట్. ఇక్కడి నుంచి చరణం. ద స స స ద రి స స స స ద రి స స స స స ప ద ప. ఇక్కడ ఫ్లూట్ బిట్ ఉంది, ముందు చెప్పేసి అప్పుడు చరణం వాయిస్తాను. డబల్ ఆక్టేవ్లో అంటే సా ద మ ప. ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు చూద్దాం. ద స స స ద రి స స స స ద రి స స స స స ప ద ప. అలాగే అని ఒక రాగం పాడతారు. ద స స ప ద రే 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 గ రి స. మళ్ళీ
చరణ లైన్. ఇక్కడి నుంచి మళ్ళీ మిడిల్ పల్లవి జాయిన్ అవుతుంది. మూడో సంగీతం కూడా చెప్పేస్తున్నాను. అప్పుడు ఏంటంటే ఇంకా మూడో భాగానికి వెళ్ళినప్పుడు బాలు గారు పాడిన వెర్షన్లో బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇంకా వేరే ఇతర అరేంజ్మెంట్స్ ఏమైనా అదనంగా ఉంటే అవన్నీ చూడొచ్చు అని చెప్పేసి. మూడో సంగీతం మ్యాండలిన్. ఇది కూడా నాకు భలే ఇష్టం ఈ మ్యూజిక్. ప మగ ప మగ రే మ ప మగ ప మగ రే మ. ద ప మద మగ రే మ ద ప మద మగ రే మ. కోరస్ వస్తుంటుంది. ఇక్కడ కోరస్ లీడ్లోకి వచ్చేస్తుంది, ఇదేమో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత నీద పని పమగ పనీద పని పమగ ప. ఇది మూడవ మ్యాండ్లిన్ బిట్. మొత్తం మూడు చూద్దామా. కోరస్ చూడండి. స ద స ద రీ ద రీ ద మా రి రి సని నిద ప మా గరి రి సని నిద ప ద ని సా. ఎప్పుడైతే సా మీద కోరస్ ఆగుతుందో చక్కగా స్ట్రింగ్స్ రన్స్ ఇచ్చారు, అది చూద్దాం. సరి గ మ పద ని స పద ని సరి గ మ ప రి గ మ పద ని సరి ని సరి గ మ పద ని స. ప్యూర్లీ మేజర్ స్కేల్. అంటే ఒక మూడు స్థాయిలు అన్నమాట. రన్ అంటే రన్లాగా ఉండాలి కదా, ఒక ఉత్సాహం ఒక ఉత్తేజం నింపాలి వినేవాళ్ళకి. అందువల్ల అలా మూడు స్థాయిలో పెట్టారు. అట్లా ఈ రన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాండ్లిన్ మీద నోట్స్. అదేంటి అంటే సని ని పప సని ని పప ని ని స. ఇక్కడ మళ్ళీ లతా మంగేష్కర్ గారు ఒక రాగం పాడతారు. గప గప గరి సగ. ముందుకు చెప్పేస్తాను, తర్వాత ఈవిడ పాడిన తర్వాత ఏవైతే కోరస్ కానీ ఇతర నోట్స్ వస్తాయో అవి మధ్యలో చెప్తాను. మధ్యలో వచ్చేవి తర్వాత చెప్తాను, నా ఉద్దేశం అది. గప గప గరి సగ, ఇది ఫస్ట్ది. రెండోది గప గప గ స ని మా.
ఈ మధ్యలో వచ్చేటువంటి కోరస్ ఏంటంటే గరీజ 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 అనగానే మళ్ళీ స్ట్రింగ్స్ మీద కూడా అదే. రెండోసారి అన్నప్పుడు కోరస్ మారింది. మగరి 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 మగరి. ఈసారి స్ట్రింగ్స్ కాకుండా సింత్లో ఇచ్చారు. ఇది అయిపోయాక ఇప్పుడు స్ట్రింగ్స్ మీద మళ్ళీ ఒక చక్కటి బిట్. రే ద ప ని ద స ని ద ప మగ రే ద ప ని ద స ని. ఇక్కడ దాకా చెప్పి ఆపిస్తున్నాను. ఇంకా కొంచెం ఉంది మూడో సంగీతం. అది అయ్యాక అప్పుడు రెండో చరణం. సో ఈ మిగిలిన మ్యూజిక్ అలాగే బాలు గారు పాడినటువంటి వెర్షన్లో ఉన్నటువంటి అదనపు అరేంజ్మెంట్స్ కానీ నోట్స్ కానీ అవి చూద్దాం. బ్యాక్గ్రౌండ్స్ కానీ అలాగే ఇంకో వెర్షన్ కూడా ఉందని చెప్పాను కదా, డ్యూయట్, ఇద్దరు కలిపి పాడే చాలా చిన్న బిట్. అందులో కూడా ఏమైనా ఉందేమో చిన్న చిన్న సంగతులు గమకాలు అదనంగా నోట్స్ చూద్దాం. మూడొంతులు మూడో భాగంలో పూర్తయిపోతుంది పాట. ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ బిట్ చెప్పేసి అందులో బేస్ నోట్స్ కూడా ఉన్నాయి. స్లోగా వాయించిన అని 2 సార్లు ఆ నీ మీద ల్యాండ్ అయినప్పుడు. ఇప్పుడు కార్డ్స్ చూద్దాం. ముందుగా అది జీ షార్ప్ మేజర్ 7th. స్ట్రింగ్స్లో ఫస్ట్ మనకు అది వినబడుతుంది. తర్వాత చెప్పాను కదా, దావం దాటు రావడానికి కారణం రిలేటివ్ మైనర్కి వెళ్ళడం. రిలేటివ్ మైనర్ అంటే ఏమిటి తెలుసుకోవాలనుకుంటే మీరు కీబోర్డ్ కోర్స్ నేర్చుకోవాలి. అది అక్కడ చూడండి నోట్స్. అది కిందకు వస్తున్నప్పుడు కీరవాణి మెట్లేమో అనిపిస్తుంది. ఇక్కడ ఆగకుండా ఇక్కడికి వెళ్ళిపోయారనుకోండి, ఖచ్చితంగా కీరవాణి అనిపిస్తుంది. చూడండి, కానీ ఆ రిలేటివ్ మైనర్ వరకు వెళ్లకుండా ఈ సా దగ్గర ఆపేశారు. అందువల్ల మధ్యలో ఏదో అనిపిస్తుంది మనకి, మైనర్ స్కేల్లోకి వెళ్తున్నామా, కీరవాణి మెట్లలో ఉన్నాయేమో అని. మళ్ళీ చక్కగా మేజర్ స్కేల్లో తీసుకొస్తారు. ఇదే అరేంజ్మెంట్లో గొప్పతనం అంటే, ఒక కంపోజర్ గొప్పతనం అక్కడే తెలుస్తుంది మనకి. సో జీ షార్ప్ మేజర్ 7th, సి మేజర్, ఎఫ్ మైనర్ కార్డ్స్ చూసాం. చరణంలో సో జీ షార్ప్ మేజర్, ఎఫ్ మైనర్, సి షార్ప్ మేజర్, డి షార్ప్ మేజర్. ఎస్, సో దీస్ ఆర్ ద కార్డ్స్. అలాగే మూడో సంగీతంలో ఏమైనా కార్డ్స్ ఉన్నాయేమో చూద్దాం. అక్కడ ఏ షార్ప్ మైనర్ కార్డ్ ఉపయోగించినట్టు అనిపిస్తుంది. కార్డ్లో ఏం వాడలేదు, బట్ ఆ నోట్స్ వల్ల ఆ ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత ఇక్కడ డి షార్ప్ 7th, సో అదొకటి. తర్వాత స్ట్రింగ్స్ రన్స్ వస్తాయి.
ఇదంతా మేజర్, జీ షార్ప్ మేజర్. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ డి షార్ప్ సెవెంత్. ఓకే, అంతే. అది కూడా డి షార్పే. ఆ కార్డ్ మీద బేస్ చేసినటువంటి నోట్స్. ఇక్కడే మనకు తెలుస్తుంది వెస్ట్రన్ మ్యూజిక్లో మేజర్ స్కేల్ మీద ఆధారంతో ఏమన్నది పాట కొంచెం అని చెప్పేసి. ఒక కార్డ్ మీద బేస్ చేసిన మరి లీడ్ అంటే అంతే కదా. ఓకే, సో ఇక్కడతో ఈ రెండో భాగం అయిపోయినట్టే. ఈ పాట స్వర విశ్లేషణలో ఉన్నటువంటి మరొక భాగం, మూడో భాగంలో కలుద్దాం. అంతవరకు ఈ రెండు భాగాలు చెప్పింది నేర్చుకుని చక్కగా అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.